హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హీరోయిన్ రేఖ 1954 అక్టోబర్ 10న మద్రాసులో జన్మించారు. ఆమె అసలు పేరు భానురేఖ గణేశన్. ఆమె మాతృమూర్తి నటి పుష్పవల్లి. తెలుగు సినిమా నటి కావడంతో రేఖకు మాతృభాష తెలుగుపై మంచి పట్టు ఉంది. ఆమె పలు సందర్భాల్లో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి తన భాషాభిమానాన్ని చాటుకున్నారు. ఆమె తండ్రి ప్రముఖ తమిళ నటుడు జెమిని గణేశన్ కాగా తల్లి పుష్పవల్లి తెలుగు నటి. అయితే రేఖ బాల్యంలో ఆమె తండ్రి జెమిని గణేశన్ ఆమెను తన కుమార్తెగా గుర్తించకపోవడం వలన ఆమె బాల్యం అస్థిరతతో ఆర్థిక కష్టాలతో గడిచింది. బాల్యంలో ఆర్థిక కష్టాల కారణంగా రేఖ తన చదువును 9వ తరగతిలోనే ఆపి నట జీవితాన్ని ప్రారంభించవలసి వచ్చింది. ఆమె కెరీర్ ప్రారంభం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో జరిగింది. రేఖ బాలనటిగా నటించిన తొలి చిత్రాలు తెలుగువే కావడం గమనార్హం. రేఖ తెలుగులో ఇంటి గుట్టు చిత్రంతో ఆమె కేవలం 1 సంవత్సరం వయసులో ఒక చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత రంగుల రాట్నం చిత్రంలో ఆమె బేబీ భానురేఖగా పేరు పొందారు. ఇది ఆమె బాలనటిగా గుర్తింపు పొందిన తొలి సినిమా. హీరోయిన్గా ఇందులో గుర్తింపు రాకముందే ఆమె యువనటిగా అమ్మ కోసం అనే తెలుగు చిత్రంలో కూడా నటించారు. ఆమె 1970లో విడుదలైన హిందీ చిత్రం సావన్ బాదోన్ ద్వారా కథానాయికగా ప్రసిద్ధి చెందిన తొలి రోజుల్లో ఆమెను దక్షిణ భారతీయ రూపం నలుపు రంగు అధిక బరువు కారణంగా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ విమర్శలను ఆమె సవాలుగా తీసుకున్నారు. ఆమె యోగా, కఠినమైన ఆహారం, డ్యాన్స్, హిందీ భాష శిక్షణ ద్వారా తన రూపాన్ని నటనను పూర్తిగా మార్చుకొని బాలీవుడ్లో గ్లామర్ స్టార్గా ఎదిగారు. ఉమ్రావ్ జాన్ చిత్రానికి గాను జాతీయ అవార్డుతో పాటు ఖూబ్సూరత్, కూన్ బరీ మాంగ్ వంటి చిత్రాలకు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. బాలీవుడ్లో ఫిట్నెస్ కోసం జిమ్ ట్రైనింగ్, యోగా క్యాసెట్లు విడుదల చేసిన తొలి నటీమణులలో రేఖ ఒకరు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, డబ్బింగ్లో కూడా నిపుణురాలు. యారానా చిత్రంలో నీతూ సింగ్కు, వారిస్ చిత్రంలో స్మితా పాటిల్కు ఆమె వాయిస్ ఇచ్చారు. 2012లో కలలు సినిమాకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెను రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ చేసింది. సంవత్సరాలు గడిచినా ఆమె నేటికి అత్యంత ఆకర్షణీయమైన శైలిని అనుసరించే నటిగా గౌరవం పొందుతున్నారు. హీరోయిన్ రేఖ 1990లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ను వివాహం చేసుకున్నారు. దురదృష్టవశాత్తు వారి వివాహం జరిగిన 7 నెలలకే ముఖేష్ అగర్వాల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన దీర్ఘకాలిక మానసిక సమస్యతో బాధపడుతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషాద ఘటన తర్వాత రేఖను మీడియా, సినీ ప్రముఖులు తీవ్రంగా విమర్శించారు. ఆమెను ఆయన మరణానికి పరోక్షంగా బాధ్యురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన రేఖను వ్యక్తిగతంగా చాలా బాధాకరమైన కాలాన్ని మిగిల్చింది. అమితాబ్ బచ్చన్తో కలిసి నటించిన తొలి చిత్రం దో అంజానే. ఈ సినిమా సెట్స్లో వారి మధ్య ఆకర్షణ మొదలైనట్లు చెబుతారు. ఆ సమయంలో అమితాబ్ అప్పటికే నటి జయ బచ్చన్ను వివాహం చేసుకున్నారు. అమితాబ్, రేఖ వ్యక్తిగతంగా కలుసుకోవడానికి ప్రయత్నించేవారని, అప్పట్లో ఒక స్నేహితుడి బంగ్లాలో వారు రహస్యంగా కలిసేవారని మీడియా కథనాలు ప్రచారం చేశాయి. వీరిద్దరూ పలు విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. సిల్సిలా సినిమానే వారిద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం. ఈ చిత్రం తర్వాత వారు మళ్ళీ ఏ సినిమాలోనూ జంటగా కనిపించలేదు. సిల్సిలా మూవీ తర్వాత అమితాబ్ బచ్చన్ పూర్తిగా రేఖకు దూరంగా ఉండడం మొదలు పెట్టారని చెబుతారు. ఈ బంధానికి ఆయన స్వయంగా ముగింపు పలకారని ప్రచారం ఉంది. అమితాబ్కు దూరమైన తర్వాత కూడా రేఖ అనేక పబ్లిక్ ఈవెంట్స్లో సాంప్రదాయబద్ధమైన సింధూరం ధరించి కనిపించేవారు. దీనికి కారణం అమితాబ్తో రహస్య వివాహం జరిగిందని కొందరు నమ్మేవారు. కానీ రేఖ దీనికి ఎప్పుడూ స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ఈ ప్రేమ కథ బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద గాసిప్గా మిగిలిపోయింది. వారిద్దరూ తెరపై మళ్ళీ కలిసి నటించకపోయినా వారి కథ మాత్రం భారతీయ సినీ అభిమానుల హృదయాల్లో నిత్యం చర్చించుకునే అంశంగా ఉంది.